నాయనమ్మ, నీకు మీ అవ్వ సమ్మక్క అని పేరెందుకు పెట్టిందే అని అడిగితే, అప్పట్లా నేను మేడారం పున్నమప్పుడు పుట్టినా, మళ్ళా మా అవ్వకు సమ్మక్క దేవుడు ఉన్నది కాబట్టి ఆ తల్లి పేరే పెట్టింది అని చెప్పింది. మరి మా నాయనకు జంపన్న అని ఎందుకు పెట్టినావంటే, సమ్మక్క కొడుకు పేరే నా కొడుకు పెట్టుకున్నా అన్నది. ఎమ్లాడకు పోయొచ్చినాక కొడుకు పుడితే రాజన్న, బిడ్డ పుడితే రాజవ్వ, ఇట్లా దేవుళ్ళ పేర్లు పెట్టేది అప్పట్లా. ఇప్పుడు గీముచ్చడ దేనికంటే, ఆడపిల్లలు పుట్టినందుకు ఇల్లది చిన్న సంబురం కాదు. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ లా నిన్న ఒక్కనాడే 12 మందికి బిడ్డలు పుట్టిండ్రు. మరి అందరికి ఏం పేర్లు పెట్టిండ్రో తెలుసునా? का नाम सिंदूर रखे है क्योंकि कल जो हमला हुआ था जहाँ पे, वो बहुत गर्व की बात है कि मोदी जी ने बहुत अच्छे काम करवाए हैं। बेटा मैंने इसका नाम सिंदूर रखा हुआ है। कल जो ऑपरेशन सिंदूर हुआ उस पे, क्योंकि हमारे लिए बहुत गर्व की बात है। సింధూర్ సింధూరి 12 మందికి అదే పేర్లు. కాశ్మీర్ లా టూరిస్టులను కాల్చి చంపిన ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరు మీద లేపేసింది కదా మన ఆర్మీ. తెల్లారే ఇళ్ళకి ఆడవిల్లలు పుట్టినందుకు గుర్తుగా అదే పెట్టుకున్నారట. లెక్కకైతే కొడుకైనా బిడ్డకైనా తొట్టెల్లేసినాక పేర్లు పెడతారు. ఏం పేరు పెట్టాలని ఇంట్లో చర్చల మీద చర్చలు నడుస్తుంటాయి. కానీ వీళ్ళు సింధూర్ పేరు పెట్టి దేశం మీద, జవాన్ల మీద పాయరాన్ని ఇట్లా సాటింపేసుకున్నారన్నట్టు.